పుష్ప 2 క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే. అసలు ఓ తెలుగు సినిమాకు ఇతర భాషల్లో ఈ రేంజ్ ఆదరణ దక్కుతుందని బహుశా రాజమౌళి కూడా అంచనా వేయలేదేమో. ముఖ్యంగా బాలీవుడ్లో దుమ్ము దులిపేస్తున్నాడు పుష్పరాజ్. దశాబ్దాలుగా బాలీవుడ్ని ఏలుతున్న ఖాన్ త్రయం షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్కు రానటువంటి వసూళ్లు పుష్ప సినిమాకు వస్తున్నాయి. ఫస్ట్ డే 72 కోట్లంటే అది ఇప్పట్లో ఎవ్వరికీ సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. 4 రోజుల్లోనే 291 కోట్లు రాబట్టి బాలీవుడ్ స్టార్కి కునుకు లేకుండా చేశాడు పుష్పరాజ్. ఒక్క బాలీవుడ్ అని కాదు, కేరళలోనూ ఇదే క్రేజ్ ఉంది. తెలుగు తర్వాత బన్నీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇండస్ట్రీ కేరళ. అందుకే అల్లు అర్జున్ని మల్లు అర్జున్ అని ఓన్ చేసుకున్నారు. కేరళ ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేస్తూ మొదటి రోజు 6.35 కోట్లకు పైగా భారీ ఓపెనింగ్ సాధించింది. అయితే రెండో రోజు నుండి కలెక్షన్లు పడిపోయినట్టుగా చెబుతున్నారు. మొత్తంగా ఇప్పటివరకు 11 కోట్లు రాబట్టింది. అయినా కూడా బన్నీ క్రేజ్ చూస్తే వావ్ అనాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాను స్టార్టింగ్ నుంచి కాకుండా డైరెక్టుగా సెకండ్ హాఫ్ నుంచి వేసినా కూడా చూసేస్తున్నారు. డిసెంబర్ 6న కొచ్చిన్లోని సినీపోలిస్ సెంటర్ స్క్వేర్లో పుష్ప 2 స్క్రీనింగులో తొలి భాగం ప్రదర్శించకుండా డైరెక్టుగా సెకండ్ హాఫ్ వేశారు. కానీ ఈ విషయాన్ని ప్రేక్షకులు గుర్తించకుండానే సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. అయితే తీరా ఇంటర్వెల్ సమయంలో సినిమా పూర్తయినట్టు ఎండ్ టైటిల్ కార్డు పడటంతో అప్పుడు అసలు విషయం అర్థమైంది. చేసేదేం లేక తాము ఇప్పటివరకు సెకండ్ హాఫ్ చూశామని థియేటర్ యాజమాన్యంతో గొడవపడ్డారు. దీంతో కొంతమందికి మనీ రిటర్న్ చేయగా వెయిట్ చేసిన వారి కోసం ఫస్ట్ పార్ట్ ప్రదర్శించారు. ఏదేమైనా దీన్ని బట్టి చూస్తే పుష్పరాజ్ కోసం ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో అనేది కూడా పట్టించుకోకుండా జనాలు థియేటర్లకు వెళ్తున్నారనే చెప్పాలి.